ఇక పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో బాసరలో నెత్తుటి ఘోష, వేద విద్యార్థికి తీవ్ర గాయాలు, తప్పిన ప్రాణాపాయం, పాఠశాల నిర్వాహకుల పొంతనలేని సమాధానాలు, 40 రోజులు దాటినా పురోగతి లేని పోలీసు దర్యాప్తు, ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విద్యార్థి కరెంట్ షాక్తో మృతి, తెర వెనుక ఎవరున్నారు, అసలేం జరుగుతోంది, సాక్ష్యాలు మాయం, అంతా అనుమానాస్పదం, నిజాలు నిగ్గు తేల్చాలని వెల్లువెత్తుతున్నటువంటి డిమాండ్లు. అసలు ఏం జరుగుతుంది బాసర లో వేద విద్యార్థికి తీవ్ర గాయాల పాలయ్యాడు. బాసర ఆలయ సమీపంలో ఏర్పడినటువంటి ఒక ప్రైవేటు వేద పాఠశాల ఇటీవల అనుమానాస్పదంగా చాలా తీవ్రంగా గాయపడ్డటువంటి ఒక వేద విద్యార్థి ఫోటో మనం చూస్తున్నాం. సో బాసరలో ఏం జరుగుతోంది? బాసర తెలంగాణలోనే కాదు, దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా పురాతన సరస్వతి దేవాలయాలు కేవలం 3 ఉంటే అందులో ఒకటి బాసరలో ఉంది. అమ్మవారి విగ్రహాన్ని సాక్షాత్తు వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి బాసరలో ఇప్పుడు ఏం జరుగుతుంది? నేడు అవాంఛనీయ శక్తులకు ఆలవలంగా బాసర మారింది. ఆరాధ్య స్థలమైనటువంటి బాసర ఈ రకంగా ఎందుకు మారుతుంది? నేరాలకు ఘోరాలకు ఎందుకు నిలయం అవుతుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి స్వామీజీ ముసుగులో స్థాపించినటువంటి కేంద్రం పలు వివాదాలకు కారణమవుతుంది. ఆ స్వామీజీ ఆశ్రమంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర అనుమానాస్పదంగా కనిపించడమే కాదు, బాసర ప్రతిష్టకు భంగకరంగా మారాయి. ఈ సంఘటనలో ఒక చిన్న పిల్లవాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా మరొక బాలుడు ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. వాళ్ళిద్దరూ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు కావడం గమనార్హం. అయినా అధికార యంత్రాంగం అవసరమైన మేర స్పందించడం లేదు. బీసీలకు మద్దతుగా ఉంటామని చెబుతున్న అధికార కాంగ్రెస్, స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై నోరు మెదకపోవడమే కాకుండా ఏపీ నుంచి వచ్చిన వ్యక్తికి అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది మంది భక్తి విశ్వాసాలతో ముడిపడిన బాసరలో అసలు ఏం జరుగుతోంది? వేద ఘోష జరగాల్సిన బాసరలో నెత్తుటి ఘోషకు కారణాలు ఏంటి అనేది ఒక ప్రశ్న కనిపిస్తోంది. ప్రత్యేక కథనాలు రేపటి నుంచి నమస్తే తెలంగాణలో వస్తాయనేది మనం చూస్తున్నాం. సో అసలు బాసరలో ఏం జరుగుతుంది? ఈ రకమైనటువంటిది దాడియా, ప్రమాదమా, లేకపోతే ఏదైనా కుట్ర ఉందా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయపడి అనంతరం దవాఖానలో చికిత్స పొందినటువంటి లోహిత్ అనే ఒక ఫైల్ ఫోటో మనం చూస్తున్నాం. విద్యార్థి తల మీద చూస్తున్నాం. ఎంత తీవ్రంగా గాయమైందో చూస్తేనే చాలా భయంకరంగా, ఒక జుగుప్సకరంగా ఉంది. అంత దారుణంగా ఆ విద్యార్థి ఎట్లా గాయపడ్డారు? దీంట్లో ఏమైనా ప్రమాదం ఉందా, కుట్ర ఉందా, లేకపోతే మరో రకమైనటువంటి కోణం ఉందా అన్నటువంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల నిర్వాహకులు పొంతలేని సమాధానాలు చెప్తున్నారు. 40 రోజులు దాటినా కూడా పురోగతి లేని పోలీసు దర్యాప్తు, ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి విద్యార్థి కరెంట్ షాక్తో మృతి, తెర వెనుక ఎవరున్నారు, అసలు ఏం జరుగుతోంది, నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రైట్, కేసులో కొత్త ట్విస్ట్. లోహిత్పై దాడి జరిగి 40 రోజులు పూర్తయినా కూడా కేసు దర్యాప్తులో పురోగతి లేదు. దాడికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, పిల్లలంతా ఒకే చోట ఒకటే సమాధానం చెప్తుండడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని వెల్లడించారు. మార్చి 19న సాయంత్రం వరకు ఏం జరిగిందో చెబుతున్న లోహిత్ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాడని వివరించారు. పాఠశాల నిర్వాహకులపైన హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తులో స్పష్టత వచ్చిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. మరోవైపు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించకపోవడం ఏంటని బాలుడి పేరెంట్స్, వాళ్ళ బంధువులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఏం జరిగిందో, అసలు ఏం జరిగింది బాసరలో, అక్కడ ప్రైవేట్లో ఉన్నటువంటి ఆ వేద పాఠశాలలో ఏం జరుగుతుంది? విద్యార్థులపైన ఏమైనా ఒక కుట్ర జరుగుతుందా, లేకపోతే ఇంకా వాళ్ళు వేదం నేర్చుకోకుండా ఏమన్నా ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారా, దాడులు ఎవరైనా చేయిస్తున్నారా, దీని తెర వెనుక ఎవరున్నారు, ఎందుకు ఈ రకంగా విద్యార్థి అంత తీవ్రంగా ఎందుకు గాయపడ్డారు అనేది అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. రైట్గా మురుగు వదిలించరేం, నగరానికి కలుషిత నీరే దిక్క, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద జీవో 111 పరిధిలో ఉల్లంఘనపైన చర్యలేవి, గతంలో తన మాటల్ని సీఎం రేవంత్ మరిచారా, కన్వెన్షన్ సెంటర్లపై చర్యలేవి, ఆక్రమణలపై హైకోర్టు సీరియస్, 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు. ఎగువన బడాబాబుల కన్వెన్షన్ సెంటర్లు కాంగ్రెస్ నేతలకు చెందినవి కాబట్టే అధికారులు అటు చూడడం లేదన్న విమర్శలంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఖానాపూర్ ఫ్లై జోన్ వద్ద చెరువులోకి వెళ్తున్నటువంటి మురుగు నీళ్లు ఇట్లా నగరానికి కలుషిత నీరు దిక్కు అయ్యే పరిస్థితి కనబడుతోంది. హైదరాబాద్ నగరానికి తాగునీటి అందించే జంట జలాశయాలు కలుషితమవుతున్నాయని, వాటిని పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందని హైకోర్టు ప్రశ్నించడంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరిధిలోని ఆక్రమణలపైన మళ్లీ చర్చ మొదలైంది. చారిత్రక జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట, హిమాయత్ సాగర్ మురుగులో కలుషితమవుతున్నాయి. మురుగుతో 3.9 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఉస్మాన్ సాగర్ 46 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంది. దీని పరిధిలో 84 గ్రామాలున్నాయి. ఇటువంటి జంట జలాశయాలు మొత్తం పూర్తిగా
మురుగునీటితోటి కలుషితం అయిపోతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదని. ఎందుకంటే ఒక స్వచ్ఛమైన జలాలు హైదరాబాద్ నగర ప్రజలకి వీటి ద్వారా అందుతాయి. సో వీటిని మురుగు కాకుండా ఆ కలుషిత నీరు అందులో కలవకుండా ప్రభుత్వం చూడాలి, ఆ యంత్రాంగం చూడాలి. కానీ అట్లా కాకుండా మొత్తం మురుగునీరు మొత్తం వెళ్ళి ఈ 2 జంట జలాశయాల్ని కలుషితం చేస్తున్నాయి. సో ఆ కలుషిత నీరు వల్ల హైదరాబాద్ ప్రజలకు దిక్కు కాబోతుందా అన్నటువంటి ప్రశ్న వస్తూ ఉంది. మద్యం కంపెనీలకు 3,100 కోట్ల బాకీ, ఆదాయమంతా ఖజానాలోకే, తిరిగి చిల్లి గవ్వ వదిల్చని ప్రభుత్వానికి కంపెనీల లేఖ, స్పందించకపోతే సరఫరా ఆపేస్తామని హెచ్చరిక. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని తన ఖజానాలో వేసుకుంటున్న ప్రభుత్వం మద్యం సరఫరా చేసే దేశ విదేశీ కంపెనీలకు మాత్రం డబ్బులు ఇవ్వడలేదు. దీంతో కంపెనీల యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు అడిగిన ప్రతిసారి గత ప్రభుత్వం పేరు చెప్పి తప్పించుకుంటారని, పెరిగిన అమ్మకాలు వాటి లాభాలని డీడీ కట్టి తెచ్చుకుంటున్న తమకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ కంపెనీలు. సో ఆ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామని ప్రభుత్వానికి ఇప్పటికే లేఖలు కూడా రాస్తున్నటువంటి సమాచారం ఉంది. వైటీపీఎస్ విద్యుత్ వచ్చే ఏడాదే పూర్తి స్థాయి ఉత్పత్తి అప్పుడే 10,770 కోట్లతో కొనుగోళ్లకు ప్రతిపాదనలు, 8,951.95 కోట్లకే ఈఆర్సీ అనుమతి, 1,819 కోట్లకు నియంత్రణ మండలి కోత. ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాబోతుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనే ప్లాంట్ నుంచి మన రాష్ట్రం పూర్తిస్థాయి విద్యుత్తును వాడుకునే వీలుంటుంది. ప్లాంట్లోని మొత్తం యూనిట్లు ఇప్పుడే అందుబాటులోకి రావని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి తేల్చి చెప్పింది. 10,000 కోట్లకు ప్రతిపాదనలు. డిస్కంలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈఆర్సీకి సమర్పించిన అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ అండ్ రిటైల్ సప్లైస్ బిజినెస్ టారిఫ్ ప్రతిపాదనలో వైటీపీఎస్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని ప్రతిపాదించాయి. సో విద్యుత్ కొనుగోలు వ్యయం, డిస్కంల ప్రతిపాదనలు ఎట్లా ఉన్నాయో మనం చూడొచ్చు సమగ్రంగా. ఇక మరో పక్క చూస్తే హైడల్ ప్లాంట్లు రెడీ అయ్యేనా, ప్లాంట్లలో సాంకేతిక సమస్యలు, కొనసాగుతున్న మరమ్మతులు, వర్షాకాలం వరకు రిపేర్లు పూర్తి కావడంపై నిపుణులు సందేహాలు. పడిపోయిన జల విద్యుత్ ఉత్పత్తి, 5 యూనిట్లలో ప్రొడక్షన్ జీరో. రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి వివరాలు కూడా మనం సమగ్రంగా చూడొచ్చు. సో ఇట్లా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే విద్యుత్ అనేది ఎక్కడా సమస్య రాకుండా, అది పరిశ్రమలకు కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, ఇంకా అనేక రంగాల గృహ విద్యుత్ కావచ్చు, ఇట్లా ఏ వ్యవస్థకు అయినా కూడా విద్యుత్ అనేది చాలా ఇబ్బంది లేకుండా పరిపూర్ణంగా అందాలన్న సంకల్పంతో అనేక విద్యుత్ ప్లాంట్లకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో దాంట్లో భాగంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కూడా. కానీ ఆ పనులు వేగవంతం చేయకపోవడంతో ఆ విద్యుత్ ఉత్పత్తి అనేది అక్కడి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశాలు కనిపించట్లేవు. వచ్చే ఏడాదే అక్కడి నుంచి విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా రాష్ట్రానికి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. సన్నాల రైతులకు సున్నం, బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం. సో బోనస్ అనేది పూర్తిగా బోగస్గా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు పండించినటువంటి ప్రతి ధాన్యం పైన కనీస మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించారు. కానీ ఆ బోనస్ మాట పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి. సో బోనస్ విషయంలో ఇప్పటిదాకా కొనుగోలు చేసినటువంటి సన్న ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ 515.82 కోట్లు ఉన్నాయి. విక్రయించినటువంటి 2 రోజుల్లోనే చెల్లిస్తామన్న సర్కారు, కానీ ఇప్పటివరకు రైతులకు ఇచ్చింది 0. కానీ ఇప్పుడు కేవలం సన్నాలకు మాత్రమే ఇస్తామని తర్వాత ప్రభుత్వం మాట మార్చింది. కానీ మేనిఫెస్టోలో ఎక్కడ చెప్పలేదు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని. ఒక వడ్లకే కాదు, ఇంకా అనేక ధాన్యాలకు మేము బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ అన్ని ధాన్యాలు పక్కకు పోయినాయి. వడ్ల విషయం వచ్చింది, ఆ వడ్లు కూడా కేవలం సన్నాలకు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. సో తెలంగాణలో ఎక్కువగా పండించే దొడ్డు వడ్లు పండిస్తారు రైతులందరూ. కానీ ఇవాళ సన్నాలకు అంటే బోనస్ ఇస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్పడంతో ఈసారి సన్నాలు ఎక్కువగా పండినటువంటి పరిస్థితి. కానీ ఆ సన్నాలకు కూడా బోనస్ అనేది ప్రాపర్గా రైతులకు చేరట్లేదు. సన్నాలు తీసుకున్న తర్వాత కేవలం 2-3 రోజుల్లోనే బోనస్ డబ్బులు అనేవి మీకు పడతాయని చెప్పారు. కానీ నెలలు దాటుతున్నా కూడా బోనస్ పైసలు రైతులకు పడకపోవడంతో తీవ్రంగా వాళ్ళకి ఇంకా ఎదురుచూపులే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. విక్రయించిన 2 రోజుల్లోనే చెల్లిస్తామన్న సర్కార్, కానీ ఇప్పటి వరకు రైతులకు ఇచ్చింది 0. నెల రోజులుగా రైతులు పడిగాపులు పడుతున్నారు. సన్నాల కొనుగోలులోనూ అధికారులు కొర్రీలు పెడుతున్నారు. బోనస్ తప్పించుకునేందుకు కుట్రలు. 10 లక్షల టన్నులు దాటని సన్నాల కొనుగోళ్లు. మరోవైపు చుక్కలు చూపిస్తున్న మిల్లర్లు క్వింటాల్కు 5 నుంచి 10 కేజీలు కోత పెడుతున్నారు. ఒప్పుకుంటేనే ఒడ్లు దించుకుంటామని మెలిక, అయినా పట్టించుకొని పౌర సరఫరాల సంస్థ. సర్కారు మిల్లర్ల దొంగాటతో రైతులకు తిప్పలు తప్పని పరిస్థితి. సో ఇట్లా ఒక్కొక్క క్వింటా పైన 5 నుంచి 10 కేజీలు కోత పడుతుంది. దానికి మీరు ఒప్పుకుంటేనే మీ ధాన్యం దించుకుంటామని వాళ్ళ రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. సో పౌర సరఫరాల శాఖ అట్లా అక్రమాలు జరగకుండా చూడాలి. కానీ పౌర సరఫరాల శాఖ మౌనం వహించడంతో రైతులు ఒక్కొక్క క్వింటాల్ పైన 5 నుంచి 10 కేజీల దాకా ఇవాళ నష్టపోతున్న పరిస్థితి. సో ఇక రైతు ఏం చేస్తాడు, ఎదురు చూసి సరే ఎంతో కొంత రాని
వచ్చిన కాడికి అన్నట్టుగా ఆ రైతులు ఆ వచ్చిన దాన్ని తీసుకొని వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ బోనస్ విషయంలో ప్రభుత్వం అనేది ప్రజల్ని అంటే రైతుల్ని నమ్మించి నట్టేట ముంచింది మమ్మల్ని. మాకు చెప్పినటువంటి మాట వేరు, ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని వేరు అంటూ రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో బోనస్ వస్తుందనుకోనికి బోనస్కు ఆశపడి ఇవాళ మేము వడ్లు పండిస్తే బోనస్ లేదు, ఆ వడ్లు కొనుగోలు కూడా సరిగ్గా జరగట్లేదు. ఇవాళ అనేక చోట్ల మనం చూస్తున్నాం విపరీతంగా ఎండ కొడుతుంది, అట్ ద సేమ్ టైం సాయంత్రం మొత్తం వాతావరణం మారిపోయి వర్షం పడుతుంది. ఇప్పటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిగ్గా ఏర్పాటు లేకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొత్తం కుప్పలు కుప్పలుగా రాశులుగా ధాన్యం అట్లే పోసుకొని రోజుల తరబడి వారాల తరబడి రైతులు అక్కడే కొనుగోలు కేంద్రాల్లోని పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఎండకు ఎండుతున్నారు, వానకు దడుస్తున్నారు ధాన్యంతో పాటుగా రైతులు కూడా. సో అయినా కూడా ఇవాళ తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితి అనేది మళ్ళీ ఒక ప్రశ్నార్థకంగా మారింది. సో ఇలా మిల్లర్లు దించుకోవడం లేదు, తర్వాత పౌర సరఫరాల శాఖ పట్టించుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటిదాకా కనీస సౌకర్యాలైనటువంటి టార్పాలిన్లు కావచ్చు, తర్వాత గన్నీ బ్యాగులు కావచ్చు, వాటిని తరలించడం కోసం లారీలు కావచ్చు, ఇవన్నీ కూడా సరిగ్గా అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో రైతు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. కొట్టుకుపోయినటువంటి ఆశలు. ఆదివారం సాయంత్రం ఉన్నటువంటి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వరదలో కొట్టుకుపోయాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వరద నీటిలో కొట్టుకుపోతున్నటువంటి వడ్లను ఎత్తుతున్నటువంటి ఒక మహిళా రైతు మనం చూస్తున్నాం. చాలా ఆవేదనగా కళ్ళ ముందే పంట అట్లా తడిసి మొత్తం నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని ఒక దయనీయ స్థితిలో ఎంతో కొంత కాపాడుకునే ప్రయత్నం రైతులు చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతు ఈ రకంగా చివరికి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర అమ్మ విషయంలో కూడా ఇంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అకాల వర్షాలకు మొత్తం కళ్ళ ముందే తమ పంట తడిసి నీటి పాలైపోయి కొట్టుకుపోతున్నా కూడా వాటిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేతనైతే అంత కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ ధాన్యం కొనుగోలు అనేవి ప్రాపర్గా ఇంత రోజుల తరబడి వారాల తరబడి ఎదురు చూడకుండా వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టే చాలా ఫాస్ట్గా అన్ని సౌకర్యాలు కల్పించి కొని ఉండి వాటిని అక్కడి నుంచి తరలిస్తే కనుక రైతాంగానికి ఇటువంటి తిప్పలు పూర్తిగా తప్పి ఉండేవి. సో మరోపక్క రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ రాలిన మట్టి పూల సంఖ్య 487. కౌలు రైతు ఆత్మహత్య, పంట దిగుబడి రాక మనస్తాపం, 7 లక్షల అప్పు తీర్చలేక బలవన్ మరణం. ఇట్లా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పండించినటువంటి రైతు పంటను అమ్ముకునేటువంటి చివరి దగ్గర కూడా అంటే పంట కొనుగోలు కేంద్రాలు అమ్మకం దగ్గర కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క అనేక సమస్యలతోటి అప్పుల బాధతోటి ప్రభుత్వం ఇస్తా ఉన్నటువంటి రైతు భరోసా రాకపోవడం కావచ్చు, తర్వాత అప్పుల పెరిగిపోయి రైతులు ఆత్మహత్య బాట పడుతున్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వరద నీటిలో కొట్టుకుపోయిన ధాన్యం అక్కడ రైతులు చాలా దీనంగా వాళ్ళు మిగిలినటువంటి ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మార్కెట్లో ధాన్యాన్ని కాపాడుకుంటున్నటువంటి రైతులు. కామారెడ్డిలో ధాన్యం నుంచి వర్షపు నీటిని తొలగిస్తున్నటువంటి రైతు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులు వడగళ్లతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. అకాల వర్షం అన్నదాత ఆగమయ్యారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వాననీటిలో ధాన్యాన్ని ఎత్తుతున్నటువంటి మహిళా రైతులు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మార్కెట్లో డ్రైనేజీలో కొట్టుకుపోయినటువంటి ధాన్యం చూస్తున్నాం. సో అది రైతు కష్టపడి పండించినటువంటి పంట పరిస్థితి. భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లిలో కళ్ళంలో టార్పాలిన్లపైన నిలిచినటువంటి వర్షపు నీళ్లు. ధాన్యం కొనే దిక్కులేదు, కాంటా తంట. వారాలు గడుస్తున్న కేంద్రాల్లో చేపట్టిన ధాన్యం కొనుగోళ్లు. అకాల వర్షాలకు టార్పాలిన్లు లేక తడిసి ముద్దయిపోతున్న వడ్లు, పర్యవేక్షణ కొరవడి, పలుచోట్ల అపహరణకు గురవుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిత్యం గగ్గోలు పెడుతున్న అన్నదాతలు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రైతుల ఆందోళన. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా పాలేరు గ్రామంలో సూర్యాపేట ఖమ్మం రహదారిపైన రాస్తారోకో చేసినటువంటి రైతులు నా ధాన్యం దొంగలెత్తుకుపోయిన ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులైనా కూడా కొనే దిక్కు లేదని మరో రైతు, ఖమ్మం రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఆమ్చూర్ నిల్వలు. ఆమ్చూర్ రైతు కూడా ఆగమాగం. గిట్టుబాటు ధర లేక సాగు ధరల కుదేలు. ఈ ఏడాది ఆమ్చూర్ రైతులకు తీవ్రస్థాయిలో నష్టాలు. నిజామాబాద్ మార్కెట్లో దళారుల మాయాజాలం. వికారాబాద్, మహబూబ్ నగర్ నుంచి భారీగా తరలి వస్తున్న పంట క్వింటాల్కు 20,000 దాటని ధర అంటూ అనేక రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అందరు రైతులు కూడా అన్ని పంటలు పండించిన రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మిల్లర్లు సర్కారు దొంగాట. సన్నధాన్యం కొనుగోళ్లలో సర్కారు మిల్లర్లు కలిసి దొంగాట ఆడుతున్నారని, ఇద్దరు కలిసి రైతులు నిండా ముంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కౌలు రైతు ఆత్మహత్య, దిగుబడి రాక మనస్తాపం. నల్గొండ జిల్లా చేబూరులో ఈ విషాదం జరిగింది. మంత్రుల ముఖం చూసి పంటలు పెరిగాయా? కావాల్సిన ఎమ్మెల్యేకు మోటార్ల ద్వారా నీళ్లు ఇచ్చారు. రైతులకు సాగునీటి సరఫరాలో విఫలమయ్యారు. బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో 130 టన్నుల పంటలను రికార్డు స్థాయిలో పండించినట్టు మంత్రులు చెబుతున్నారని, అయితే వారి ముఖం చూసి పంటలు పెరిగాయా అంటూ మాజీ
మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. 16 నెలల్లో ప్రభుత్వం ఏం చేస్తే పంటల ఉత్పత్తి పెరిగిందో చెప్పాలంటూ ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించినటువంటి వ్యవసాయ రైతు అనుకూల విధానాల వల్లే ఇవాళ భారీగా పంట విస్తీర్ణం పెరిగింది, పంట అపారంగా తెలంగాణలో పెరిగింది. 16-17 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చూసో మంత్రుల ముఖం చూసో పంట పెరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాలు, రైతు అనుకూల విధానాలు పాటించింది కాబట్టే ఇవాళ ఇంత భారీ స్థాయిలో తెలంగాణలో పంట పండిందనేది పొన్నాల లక్ష్మయ్య మాజీ మంత్రి గుర్తు చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు వార్తల వాస్తవం. ఇక మరొక వార్త చూస్తే ఉద్యోగుల పోరుబాట. జూన్ 9న లక్ష మందితో చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. మే 15న నల్ల బ్యాడ్జీలతో నిరసన. సమస్యలు పరిష్కరించకపోతే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సామూహిక సెలవులు, పెన్ డౌన్, వర్క్ టు రూల్, మానవహారాలు, సామూహిక భోజనాలతో నిరసన. ఉద్యోగ జేఏసీ నేతల హెచ్చరిక. కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందంటూ వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్న ఉద్యోగ జేఏసీ నాయకులు. ప్రభుత్వం వాళ్ళకి అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అధికారంలోకి రావడానికి కోసం ప్రభుత్వ ఉద్యోగులకి ఎడాపెడా హామీలు ఇచ్చేసింది. కానీ ఆ హామీలు అమలు అడిగితే ఇవాళ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆ హామీలు అనేకని చెప్పి ఇవాళ ప్రభుత్వం తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తుంది అంటూ ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడతామని, మే 15న నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని వాళ్ళు హెచ్చరిక చేశారు ప్రభుత్వానికి. ఉద్యోగ జేఏసీ డిమాండ్స్ ఏమిటో మనం చూద్దాం ఒకసారి. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులు చెల్లించాలి. పెండింగ్లో ఉన్న 5 DAలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు చేయాలి. ఇవి రెండు కూడా ప్రధానంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంగా హామీలు ఇచ్చారు. పార్టీగా అధికారంలోకి వస్తే పాత స్కీమ్ తీసుకొస్తామని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ దానికి కూడా అతిగతి లేదు. అది కూడా మళ్ళీ ఇంతవరకు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలి. స్థానిక ప్రాతిపదికన అదనపు పోస్టుల్ని సృష్టించి జీవో 317ను అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ల కమిటీలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు కల్పించాలి. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని పూర్వస్థానాలకు పంపాలి. 2025 మే, జూన్ మాసాల్లో ఉద్యోగుల సాధారణ బదిలీని చేపట్టాలి అంటూ ఉద్యోగ జేఏసీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. మరొక పక్క మనం చూస్తున్నాం బెనిఫిట్ టెన్షన్. రిటైర్డ్ ఉద్యోగికి బ్రెయిన్ స్ట్రోక్. రిటైర్డ్ ఉద్యోగులు కూడా రోజుల తరబడి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ అందడం కూడా ప్రాపర్గా జరగడం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా కొద్ది నెలలుగా అనేక సందర్భాల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా ఇంతవరకు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని పరిస్థితి. ఇప్పటికే చాలామంది ఇక ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందంటూ సెల్ఫీ వీడియోలు కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు విడుదల చేస్తున్నటువంటి ఒక ఆందోళనకర పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోపక్క బెనిఫిట్స్ టెన్షన్ తోటి రిటైర్డ్ ఉద్యోగికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హనుమకొండలో రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మణ్ కన్నుమూత. ఫిబ్రవరి 28న ఉద్యోగ విరమణ, అందరి రిటైర్మెంట్ బెనిఫిట్స్. మార్చి 16న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 40 రోజులకు పైగా చికిత్స పొందుతూ ఆయన మృత్యువాత పడ్డారు. రైట్. ఉద్యోగుల పోరుబాటు అనేది వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. వాళ్ళ ఉద్యోగ జేఏసీ ఉద్యమ కార్యాచరణ కూడా మనం చూస్తే ఈ నెల 15న జిల్లా రాజధానిలో మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు. జూన్ 9న చెలో హైదరాబాద్ భారీ ర్యాలీ. ఇందిరా పార్క్ వద్ద 1,00,000 మందితో మహాధర్నా. పనివేళల్లో మాత్రమే పనిచేయడం, వర్క్ టు రూల్. ప్రభుత్వ కార్యాలయాల ముందు మానవాహారాలు, సామూహిక భోజనాలు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్, సామూహిక సెలవులు పెడతామని ఉద్యోగులు తమ కార్యాచరణ అనేది ప్రకటిస్తూ ఉన్నారు. కాంగ్రెస్లో ఇందిరమ్మ కమిటీల రచ్చ. సంగారెడ్డి డీసీసీ భేటీ రసాభాస. ఇన్ఛార్జి నిలదీసిన శ్రేణులు. ఫ్లెక్స్ నుంచి మైపాల్రెడ్డి ఫోటో తొలగించిన కార్యకర్తలు. కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు సహజం అంటూ మంత్రి దామోదర్ రాజనరసింహ వాళ్ళకి సర్ది చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్. సీఎం సాబ్ ఆటో వాలాకో జర దేకో. ఫ్రీ బస్సు పథకంతో విషయం తాగి చనిపోయే పరిస్థితి తెచ్చారు. ఓ ఆటో డ్రైవర్ ఆవేదన. ముఖ్యమంత్రిని కలవడానికి కాలినడకన బయలుదేరిన నిజామాబాద్ జిల్లా అక్బర్ నగర్కు చెందినటువంటి ఇమ్రాన్. ఇవాళ ఫ్రీ బస్ అనేది తీసుకొచ్చి మా పొట్టగొట్టారు, మాకు ఉపాధి లేకుండా చేశారు. ఫ్రీ బస్సు పథకంతో ఆటోలు నడవక, ఆటోలు నిండితే కానీ వాళ్ళకి జీవనం సాగదు. ఆటో నిండితేనే ఆటో ప్రయాణం చేస్తారు. కానీ వాళ్ళ ఆటోలు నిండకపోవడంతో ఎంత ఎదురు చూసినా కూడా ఆటోలు నిండకపోవడంతో మాకు వచ్చేటువంటి మా జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నది. మా సంగతి ఏంటి జర దేకో అంటూ సీఎంను కలవడం కోసం నిజామాబాద్ జిల్లా అక్బర్ నగర్కు చెందినటువంటి ఇమ్రాన్ ఖాన్ కలిసి బయలుదేరారు. భగీరథుల స్ఫూర్తితో కేసీఆర్ పాలన. కాంగ్రెస్ హయాంలో బడుగులకు అన్యాయం. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ భవన్లో
భగీరథ జయంతి ఉత్సవాలు జరిగాయి. భగీరథ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు దేవిప్రసాద్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కిషోర్ గౌడ్, పల్లి రవికుమార్ తదితరులు ఉన్నారు. రైట్. ఆర్టీసీ విలీనం ఎండమావే. ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనంతో రాష్ట్ర ఖజానాపై అదనంగా 450 కోట్ల భారం. అందుకే ఆ ఒక్కటి అడగొద్దని వేడుకుంటున్న ప్రభుత్వ పెద్దలు. మహాలక్ష్మి బకాయిలు పెండింగ్, అవి ఇవ్వకపోతే వేతనాలకు ఇబ్బంది, ఖర్చులకే సరిపోతున్నటువంటి ఆదాయం. సో ఇది ఆర్టీసీ విలీనం అనేది కూడా ఇంకా ఆ హామీకి సంబంధించి, ఆ కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వం దగ్గర స్పష్టత లేకపోవడంలో అసలు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది జరుగుతుందా లేదన్నటువంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతోపాటుగా మహిళలకు ఉచిత బస్సు అనేది ఆ బాకీలన్నీ కూడా ఇంకా ఆర్టీసీకి పెండింగ్లో పెట్టింది ప్రభుత్వం. సో దాంతో వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఖర్చులకే సరిపోతున్నటువంటి ఆదాయం అంటూ ఆర్టీసీ చెబుతున్నటువంటి మాట. నెక్స్ట్ తెలంగాణ టుడేలో ఇండియా కట్స్ బగ్లిహార్ వాటర్ ఫ్లో టు పాకిస్తాన్ అంటూ ఒక వార్త మనం చూడవచ్చు. ఎస్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.